శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితులలో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాశుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే గ్రహస్థితుల యొక్క అనుకూలత కన్నా అననుకూలత ఎక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి, శివారాధన చేయాలి. శివ కుటుంబం యొక్క చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారం. ఒక్క తృతీయ స్థానంలో శనిగారు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. ఇలా ఉన్నప్పుడు అననుకూలత ఎక్కువగా ఉంది అని మనం దిగులు పడకుండా ఆదిదేవుడైనటువంటి శివునికి, అలాగే మాత పార్వతీదేవికి, ఆ కుటుంబం మొత్తానికి కలిపి పూజ చేసినట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ గ్రహస్థితుల యొక్క దోషాలు ఎటుపోతాయో తెలియదు, అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. కుటుంబం విషయంలో అన్యోన్యత కనిపించడం లేదు. అలాగే మాతృవర్గ రీత్యా ఇబ్బందిగానే ఉంది, పితృవర్గ రీత్యా ఇబ్బందిగానే ఉంది, సంతాన రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, ఏవైనా
స్థిరచరాస్తుల వృద్ధి జరిగే విధానం లేకపోవడం కానీ, మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి, అన్ని డివిజన్స్ వారు జాగ్రత్తలతో కూడి ఉండాల్సిందే, పరిహారాలు చేసుకోవాల్సిందే అనేటట్టుగా ఉన్నాయి తప్ప గ్రహస్థితులు మనకేం పర్వాలేదులే అన్నీ జరిగిపోతాయి అనేటట్టుగా లేవు. ఒక తృతీయ స్థానంలో శనిగారు యోగిస్తున్నారు కాబట్టి అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అయితే కుజుని యొక్క దృష్టి ఉంది కాబట్టి అవి పూర్తి స్థాయిలో ఉండబోవు. ఏదైనా కోర్టు కేసులు అలాంటివి, దాయాదుల కలహాలు ఇలాంటి వాటిట్లలో పూర్తిగా అనుకూలత రాదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండండి, చెప్పిన పరిహారాలు చేసుకోండి. అన్ని డివిజన్స్ వారు, స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, భార్యాభర్తలు కానీ, ఏ డివిజన్కి సంబంధించిన వారైనా చెప్పిన పరిహారాలు చేసుకుంటూ వెళ్ళడం ద్వారా అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. ఇక చంద్రుని యొక్క గమనము పంచమ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత వారాంతంలో అంత గొప్పగా అయితే చంద్ర ఫలితాలు అయితే ఉండబోవట్లేదు. కాబట్టి అననుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క శనిగారి ఫలితమే చాలా బాగుంది అని చెప్పి తెలుసుకుని నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీ ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.